అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం చర్చిలో 2026 నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా జనవరి 1న జరిగిన చోరీ ఘటనకు సంబంధించి నిందితుడిని జనవరి 5న అదుపులోకి తీసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. చర్చిలో ఉన్న మ్యూజిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుని గుర్తించి అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఎస్ రాయవరం ఎస్ఐ విభూషణ్ రావును ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని కూడా వెల్లడించారు. తేదీ 1/1/26 అంటే కొత్త సంవత్సరం రోజు నైట్ మన తిమ్మాపురం దగ్గర ఒక చర్చ్లో ఒక దొంగతనం జరిగిందండి. దానికి సంబంధించి బొడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయనేమో ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా చర్చ్లోకి వెనుక వైపు నుంచి వచ్చి ఆ కిటికీ తాలూకా ఫ్రేమ్ ఓడితీసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న ఒక సౌండ్ మిక్సర్, పిఏ సిస్టమ్ సంబంధించిన సౌండ్ మిక్సర్ ఒకటి, తర్వాత పియానో ఒకటి, లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక థెఫ్ట్ కేసు ఒకటి 457(380) ఐపీసీ కింద అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ 331 క్లాజ్ 4, సెక్షన్ 305 క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా పాత ముద్దాయి అయిన ఒక చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు, అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే ఎస్ రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడని చెప్పేసి ఆ 2 దొంగతనం కాబట్టిన 2 కూడా పిఏ సిస్టమ్, సౌండ్ మిక్సర్, అలాగే లాంగ్ పియానో, ఈ రెండింటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నెంబర్ 20, క్రైమ్ నెంబర్ 21/25 2 కేసుల్లో బైక్ దొంగతనం చేసినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అట్లాగే వీడి మీద ఒక గాంజా కేసు కూడా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉందండి. వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఇక్కడ బైక్స్ దొంగతనాలు చేయడం, ఏజెన్సీకి తీసుకొని వెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి ఈ గాంజా స్మగ్లర్స్కి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గాంజా కొనుక్కోవడం, తీసుకురావడం, ఇట్లాంటి బిజినెస్ వీడు చేస్తుంటారు. అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నక్కపల్లిలో కూడా వీడి మీద ఇంకా పాత కేసు ఒకటి ఉంది, ఒక దొంగతనం, బైక్ దొంగతనం కేసు ఉంది. ఈ కేసు రిపోర్ట్ అయిన ఓన్లీ 4 డేస్లోనే ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు చాకచక్యంగా ఈ కేసులో ముద్దాయిని పట్టుకొని టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజున ఆయన్ని మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీడి మీద సర్వేలెన్స్ కోసం ఇమీడియట్గా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని చెప్పేసి ఎస్ఐ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా విత్ నో టైం కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీంని అంతటిని కూడా